హైదరాబాద్ కు గ్రేటర్ హైదరాబాద్ కు 2 రోజుల పాటు భారీ వర్ష సూచనను ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ బోర్డు, రెవెన్యూ అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ఇప్పటికే ఇటు జంట జలాశయాలకు సంబంధించి 8 గేట్లను ఎత్తి దాదాపు 8,000 క్యూసెక్కుల వరద నీటిని అంతా కూడా దిగువ వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీకి దిగువగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఎక్కడికక్కడ జలమయంగా మారినటువంటి పరిస్థితి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసీ ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 8,000 క్యూసెక్కుల వరద నీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి సంబంధించి మొత్తం 8,000 క్యూసెక్కుల వరద నీరు 8 గేట్లను ఎత్తి దిగువ వదులుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు జియాగూడ కానివ్వండి, పురాణాపూల్ కానివ్వండి, దాంతోపాటు చాదర్ ఘాట్, మూసారాం బాగ్ ఈ ప్రాంతాల్లో మూసీ తీవ్రత విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం జియాగూడ 100 ఫీట్ రోడ్ లో ఉన్నాం. జియాగూడ 100 ఫీట్ రోడ్ లో రైట్ నౌ సిచ్యువేషన్ ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం మూసీ వరద నీరంతా కూడా ఇటు 100 ఫీట్ రోడ్డు మీద చేరేటటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇటు 100 ఫీట్ రోడ్ అంతా కూడా జలదిగ్బంధంలో ఉంది. రాకపోకలను కూడా ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.